ఇప్పుడు మీరు చూస్తున్నది బొమ్మడివారంకి లోపలికి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే కనుక కొత్తలంక ఒలి బాబా గారు దర్గా ఉంటుందండి. ఈరోజు ఆయన్ని మేము దర్శించుకోవడానికి వచ్చాం. ఇక్కడ వజూ ఖానా అండి, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మరి వెంటనే దర్గాకి వెళ్ళే ప్లేస్ అండి. ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అండి. అది చాలామంది ముచ్చుకుతో కొడతారు, కానీ ఇక్కడ ముచ్చుకుతో కొట్టరండి. ఇక్కడ బయట అయితే కనుక మనం ముచ్చుకుతో కొడతాం, ఇక్కడ ముచ్చుకి తీసేసి కొడతామండి. ఇక్కడ కొబ్బరి ఈయన ఎవరనుకుంటున్నారా, స్టార్టింగ్ ముందు నుండి కూడా బాబా గారిని ఆయనకి సేవలు చేసుకున్న గేదెల వెంకట రత్నం గారండి. ఆయన గేదెల వంశస్థులు అందరూ కూడా బాబా గారిని దగ్గరుండి సేవలు చేసుకునేవారు. ఇది లోపల ప్లేస్ అండి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే, ఒక్కసారి దర్గాలోకి మనం అడుగు పెడితే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అది కూడా మనం నమ్మకంతో వెళ్ళాలండి. ఏ పనైనా సరే మనం నమ్మకంతో బాబా గారు చెప్పుకుంటే కనుక నెరవేరుతాయండి. ఇంక లోపలికి వెళ్తున్నామండి. ఒకప్పుడు బాబా గారి ఎవరిని ఇక్కడి నుంచి వచ్చామంటే కనుక ఆ యొక్క దర్గాలో ఉండే సమాధి ఇలా అదిరేదండి. బాబా గారిని ఒకసారి దర్శించుకోండి. గట్టిగా అనుకోండి, మనసులో అవలేని పనులు కూడా అయిపోతాయి. మీకు ఇప్పుడు చూసిన ఇంకోండి కొత్తలంక బాబా గారు. ఈ కొబ్బరికాయ ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను మీకు. సరే చూసుకోండి. కొబ్బరికాయ కొమ్ములు ఉన్నాయి చూసారా, ఇది బయట ప్రాంతం అండి. ఇప్పుడు ఎవరొకరు వస్తూనే ఉంటారండి, ఖాళీ ఉండదు. దూరం నుంచి వస్తారండి. ఇక్కడ నుంచి అనుకున్నారు కలకత్తా నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి. బాబా గారి ఫోటో అండి ఇది, చూసుకోవచ్చు బాబా గారిని. మరి ఈ బాబా గారి ఆయన వేసుకున్నటువంటి చెక్క చెప్పులను చూపిస్తానండి. పక్కనే ఉంటుందండి, చూసారు కదా. ఆ బాక్స్లో ఏముందో కూడా చూపిస్తాను మీకు. లోపలికి వచ్చామండి. బాబా గారి యొక్క ఫోటో అండి. అప్పట్లో మనం చూడలేదు కాబట్టి ఆ ఫోటో ద్వారా చూడొచ్చు. ఆయన వేసుకున్న పాదరక్షములు అండి అవి. ఆయన యొక్క జుట్టు అండి, అది బాబా గారి జుట్టు అండి. అప్పటి నుండి ఇప్పుడు దాకా చాలా జాగ్రత్తగా దాచేస్తున్నారు అది, కానీ ఓపెన్ చేయడానికి ఉండదండి, ఎవరిని ముట్టుకోనెవరు. ఇది దర్గా యొక్క వెనకాల భాగం అండి. ఇది చుట్టూ కూడా మనం ప్రశాంతంగా కూర్చోవచ్చండి. రాత్రి కూడా నిద్రిస్తారండి. ఇక్కడ 7, 8 ఆ టైంకి వచ్చి పడుకుని మళ్ళీ ఉదయాన్నే లేచి బయటికి వెళ్తారండి ఇంటికి. మరి వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారా, బాబా గారికి సేవ చేసిన వ్యక్తులండి వీళ్ళందరూ కూడా. గేదెల వంశస్థులండి వీళ్ళందరూ కూడా. ఏనాడు 1948 నుండి వీళ్ళు సేవలు చేస్తున్నారండి. బాబా గారికి దగ్గరుండి సేవ చేసేవారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ చూస్తున్నారు కదా. ఈయన దాకా వచ్చిందండి. ఇంకా బాబా గారిని చూడడానికి అందరూ కూడా ముందుగా ఉంటారు. ఈ ప్లేస్ కూడా ఆలోచిందే. దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి కూడా రూములు కూడా ఉంటాయండి. ఇక్కడ ఇబ్బంది పడే అవసరం లేదు. సపరేట్ లేడీస్కి బాత్రూమ్లు ఉంటాయి, మగవారికి బాత్రూమ్లు ఉంటాయి. వంట చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి సదుపాయం ఉంటుంది. బాబా గారి దర్గా పక్కన ప్లేస్ అండి. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే కనుక. ఇది వెనక భాగం అండి. కార్ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఇక్కడ. చూసారు కదండి, ఎవరు వచ్చారండి దూర ప్రాంతం నుంచి వ్యాన్ వేసుకుని. ఈ మ్యాక్ చూసారా, షిట్ అండి. ఇక్కడ ఈ మ్యాక్ నా దగ్గరికి వచ్చింది. ఎవరమ్మా నువ్వు అని అడుగుతున్నారు. నేనేనమ్మా మీ చుట్టాలనే బాబా గారి దగ్గర అని చెప్తున్నాను. ఓకే సరే అని చెప్పేసి దాని పని చూసుకుంటుంది. ఇదండి బాబా గారి చుట్టూ. ఇది ఎవరైనా సరే తల వెంట్రుకలు తీయించుకోవాలనుకుంటే ఇక్కడ మొక్కుకుంటారండి. అది కూడా ఇక్కడ మొక్కులు తీర్చుకోవచ్చండి. ఇక్కడ ఈ దర్గా ముందు భాగం అండి. ఇది మీరు ఎవరన్నా దర్శించుకోవాలంటే కనుక మనశ్శాంతి